హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముఖ్యంగా యాక్నీ, పిగ్మెంటేషన్, మంగు మచ్చలు, పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అందులో భాగంగానే ముఖ్యంగా యాక్నీ ప్రాబ్లం ఏదైనా కానీ, ఏ ప్రాబ్లం అయినా కానీ అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది తెలుసుకొని మనకి సొల్యూషన్ వెతికినట్లయితే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అన్నమాట. అందులో భాగంగా ఇప్పుడు మనకి యాక్నీ మెయిన్గా హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు. లేదు అంటే అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఫేస్ మీద యాక్నీ రాగానే మెడికల్ షాప్కో లేదంటే ఇంకో చెట్టుకో ఇంకో క్రీమో ఏదో ఒకటి తెచ్చుకొని యూస్ చేస్తారు క్రీమ్స్. కానీ దానికన్నా ముందు మన తలలో ఎక్కువగా డాండ్రఫ్ ఉంటుంది. అది చాలామందికి తెలీదు మనకి డాండ్రఫ్ ఉంది అన్న విషయం కూడా. అలా డాండ్రఫ్ ఉన్నా కానీ యాక్నీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి ముందు ఫేస్ కన్నా కూడా తలకి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. అంటే డాండ్రఫ్ తగ్గించుకునే ఏమైనా హోమ్ మేడ్ రెమెడీస్ యూస్ చేసినట్లయితే ఆ డాండ్రఫ్ తగ్గితే నిదానంగా యాక్నీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఇంకా ఎండలో తిరగడం, ట్యాను ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ కొద్దిగా డ్యామేజ్ అవ్వడానికి మనకి చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఇలా ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేదంటే పీసీఓడి లేదంటే హార్మోనల్ చేంజెస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఇవే అన్నమాట. సో దానికి మనం సొల్యూషన్ చూద్దాము. ఏదైనా కానీ నేను ఒక విషయం చెప్తానండి. స్కిన్ అనేది మనకి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా కానీ ఇక్కడ కలర్ ఇంపార్టెంట్ కాదు. ఏ కలర్ అయినా ఉండని, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లేదంటే కొంచెం నార్మల్గా ఉన్నారా అన్న విషయం పక్కన పెడితే, ఏ స్కిన్ ఇప్పుడు తెల్లగా ఉన్న వాళ్ళకి పింపుల్స్ రావట్లేదా, అలాంటి వాళ్ళు ఫెయిర్గా ఉన్నట్ల కాదు కదా. ఇప్పుడు బ్లాక్ ఉన్నా వైట్ ఉన్నా ఎలా ఉన్నా కానీ స్కిన్ అనేది ఫెయిర్గా ఉండాలి. స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ తెల్లగా ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలి, నల్లగా ఉన్న వాడద్దు అలాంటివి ఏమీ ఉండదు. స్కిన్ అనేది ఫెయిర్గా ఉండాలి ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ. సో అందులో భాగంగా ఇక్కడ మనం ఒక మంచి హోమ్ మేడ్ రెమెడీ అనేది చూద్దాము. ముందుగా ఫేస్ వాష్. ఇప్పుడు మనం ఏదన్నా నార్మల్గా ఏదైనా ఫేస్కి ఏదైనా అప్లై చేయాలన్నా మెయిన్గా ఫేస్ వాష్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ ఫేస్ వాష్ అనేది మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో నీట్గా క్లెన్జర్ లాగా, టోనర్ లాగా, అన్నిటికీ మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడే ఒక మంచి ఫేస్ వాష్ని అయితే ఇక్కడ చూద్దాము. అది కూడా మనకి యాంటీసెప్టిక్ లాగా పనిచేసే వేపాకుతో చేసిన రసం అన్నమాట. అండ్ ఏంటి వాడుతున్నా నేను ఇక్కడ ఫేస్ వాష్ అనేది చూద్దాము. ఫేస్ వాష్లో ముఖ్యంగా ఒక 2 స్పూన్లు ముల్తాని మట్టి, 1 స్పూన్ కస్తూరి పసుపు, ఒక 2 స్పూన్లు న్యాచురల్ ఆలివేరా జెల్ ఉంటుంది కదా అది, ఇంకా 1 స్పూన్ గులాబీ రేకుల పౌడర్ అన్నమాట. అందులో వేపాకు రసం, ఒక డవ్ సోప్ కానీ నేనైతే డవ్ సోప్ యూజ్ చేశాను. పియర్స్ కానీ ఇలా న్యాచురల్గా ఉండే సోప్స్ ఏవైనా కానీ, ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయని సోప్ ఏదైనా కానీ తురుముకొని కొద్దిగా కరగబెట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇది మనకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఫేస్ అనేది చాలా క్లియర్గా, చాలా నీట్గా అవుతుంది. ఇందులో వేపాకు మనం యూజ్ చేసాము, కస్తూరి పసుపు యూజ్ చేసాము, ముల్తాని మట్టి, ఇవన్నీ కూడా ఫేస్ అనేది క్లియర్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా వేపాకు అనేది యాంటీసెప్టిక్. చాలా ఇప్పుడు పింపుల్స్ కానీ పెద్ద రోగాలను నయం చేస్తుందండి వేపాకు అనేది. అలాంటి చిన్న పిగ్మెంటేషన్ మనకి లేదంటే యాక్నీ ప్రాబ్లమ్సే కానీ ఇలాంటివి క్లియర్ అవ్వవా చెప్పండి. సో ఇలాంటివి ఎప్పుడైనా కానీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినవి ఏవైనా కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. ఇది మనం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా రోజ్ వాటర్ ఎక్కువగానే కలుపుకోవాలి. రోజ్ వాటర్ కలుపుకొని మనం ఇదంతా మిక్స్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని డైలీ ఫేస్ వాష్ లెక్క వాడొచ్చు అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ మీద యాక్నీ ప్రాబ్లం తగ్గించడానికి. సో తప్పకుండా ఇందులో యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.